ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం ఎహెచ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనము. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఈరోజు దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఏదైతే చెప్పి ఉన్నాడో, ప్రవచనము ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా ఏదైతే రిసీవ్ చేసుకొని ఉంటా ఉన్నావో, ఇన్ని దినాలు కూడా నీవు నా కుటుంబంలో ఈ కార్యం ఆలస్యమైందే, నా కుటుంబ పరిస్థితిలో ఇది ఎందుకు ఇంకా కొదువుగా ఉన్నది, నా పిల్లలకి పెళ్లి చేయాలనుకుంటా ఉన్నాను, ఎందుకు ప్రభువా నా జీవితంలో ఆలస్యం అవుతున్నది, నా బిడ్డల పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నావు, ఉద్యోగ విషయంలో ఎందుకు ప్రభువా ఆలస్యం కలుగుతున్నది అనేసి, నువ్వు దేని విషయమైతే నీ భర్త మారలేదనేసో, నీ పిల్లలు మారలేదు అనేసో, లేకపోతే నా సంఘం అభివృద్ధి కాలేదు అనేసో, ఏ దాని నిమిత్తమైతే ఆలస్యం జరుగుతుంది అనేసి నువ్వు బాధపడతా ఉన్నావో, ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట, నీతో చెప్పినవన్నీ కూడా, హల్లెలూయా, నీ గర్భాన్ని తెరుస్తానన్నాడేమో, అయితే గర్భాన్ని విషయం బట్టి, అప్పులు తీరుస్తానన్నాడేమో, అప్పులను బట్టి, నీ కుటుంబంలోని భర్తను మారుస్తానన్నాడేమో, నీ భర్తను బట్టి, ప్రతి దాని విషయమును బట్టి ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు జరగవలసినటువంటి కార్యములు అన్నిటినీ కూడా తప్పకుండా జరుగును అనేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. నువ్వు బైక్ కావాలనుకుంటున్నావో, వాహనమే కావాలనుకుంటా ఉన్నావో, ఇల్లే కట్టాలనుకుంటా ఉన్నావో, దేని విషయమును బట్టి అయితే నీకు దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడో, దేని విషయాన్ని బట్టి నీతో చెప్పి ఉన్నాడో, దేవుడు ఈరోజు నీతో చెప్తా ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, అవన్నీ కూడా జరుగుతాయి. హల్లెలూయా. నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే, దేవుని మీద నమ్మికతో ఇంకా ప్రార్థనలో కనిపెట్టు, దేవుడు అతి త్వరలో నీ యొక్క ప్రతి అవసరమును కూడా తీర్చబోతా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే ప్రార్థనలో ఏకీభవించు. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలునైనా, మరి మీరు ఏదైతే మాట్లాడి ఉంటున్నారో ప్రభువా, ఆ వాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను అయా. మరి నేను తండ్రి, ఆలస్యం లేక నా ప్రభువా, నువ్వు చెప్పినటువంటి మాటలు అన్నీ కూడా ప్రభువా, ఏదైతే వాగ్దానము చేసి ఉన్నావో ప్రభువా, ఆ రోజు అబ్రహాముకి నైనా తండ్రి వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన దేవుడవు నైనా తండ్రి, ఈరోజు నీ ప్రజలతో ఏ వాగ్దానము చేసి ఉంటున్నావో అటు వాగ్దానము చేత బిడ్డల్ని తృప్తిపరచమని, సహాయం జరిగించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.